హైదరాబాద్ ఫైబర్ క్రైమ్ విభాగం దేశవ్యాప్తంగా అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్ను అక్రమంగా ప్రసారం చేస్తున్న ఐబొమ్మ పైరసీ నెట్వర్క్ ప్రధాన నిర్వాహకుల్లో ఒకరైన ఇమ్మడి రవిని అరెస్టు చేసింది. తాజాగా నగరానికి వచ్చిన అతడు కూకట్పల్లిలోని రైన్ విస్టా అపార్ట్మెంట్లో తలదాచుకొని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు విదేశాల్లో కరేబియన్ దీవుల నుంచి ఈ వెబ్సైట్ను నడుపుతున్నట్లు బయటపడింది. అతని ఫ్లాట్ నుండి పోలీసులు పలు హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, హై క్వాలిటీ ప్రింట్ల రూపంలో ఉన్న కొత్త సినిమాల కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ సర్వర్ల నుంచి కొన్ని విడుదలకు సిద్ధమైన చిత్రాల కంటెంట్ను కూడా పోలీసులు గుర్తించి నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యవస్థ ద్వారా రవి గత కొన్నేళ్లలో 100 కోట్లకు పైగా లాభాలు పొందినట్లుగా దర్యాప్తుల్లో కీలక ఆధారాలు లభించాయి. పైరసీ వల్ల సినిమా రంగానికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కూడా అధికారులు తెలిపారు. రవికి ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అతడొక్కడే ఈ భారీ నెట్వర్క్ను నడుపుతున్నాడా, లేక అతడి వెనుక మరికొందరు ఉన్నారా అనే అంశాలపై ప్రస్తుతం విచారణ సాగుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలను కూడా ఐబొమ్మ పేరుతో అక్రమంగా అప్లోడ్ చేసే వ్యక్తులు, రవితో కలిసి పనిచేసిన ఏజెంట్లు గతంలో బీహార్, యూపీ రాష్ట్రాల్లో అరెస్ట్ అయ్యారు. విదేశాల్లో ఉన్నట్లు కనిపించేందుకు రవి విస్తృతంగా VPN ఉపయోగించేవాడు. కానీ అతను అసలు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండి మొత్తం నెట్వర్క్ను ఇక్కడ నుంచే నియంత్రించేవాడని పోలీసులు గుర్తించారు. 2018 నుంచి కూకట్పల్లిలో ఒంటరిగా నివసిస్తూ తరచూ విదేశాలకు వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. ఓటీటీ ప్లాట్ఫామ్లను హ్యాక్ చేసి సినిమాలను డౌన్లోడ్ చేసి పైరసీ వెబ్సైట్లలో పెట్టేందుకు 200కు పైగా ల్యాప్టాప్లు, పరికరాలు కొనుగోలు చేసినట్టు కూడా సమాచారం ఉంది. అతని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లో 2000కు పైగా సినిమాలు ఉన్నట్లు అంచనా. పలుసార్లు వెబ్సైట్లు బ్లాక్ చేశాక కూడా కొత్త చిరునామాలతో వెంటనే తిరిగి ఆన్లైన్లో పెట్టేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలు రవితో కలిసి పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం నెట్వర్క్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ సైట్స్ ద్వారా కొత్త సినిమాలను ప్రజలు అక్రమంగా చూడటమే కాదు, ఆ వెబ్సైట్లలో ఆన్లైన్ బెట్టింగ్, అనధికార గేమింగ్ ప్రకటనలు పెట్టి భారీగా డబ్బు సంపాదిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. రవిని ఇంకా కొన్ని రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖపట్నం సమీపంలోని సాలిపేటకు చెందిన రవికి ఆయన తండ్రి అప్పారావుతో మీడియా ప్రతినిధులు మాట్లాడగా కొన్నేళ్లుగా కుమారుడితో సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయని, తప్పుడు మార్గంలో నడిచి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇమ్మడి రవి పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.